యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును కాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు మౌనం ఓరకుండునని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆనాడు ఆమోసు జీవిస్తున్న కాలంలో ప్రజలందరూ కూడా చెడులో నింపబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన దుర్మార్గమైన కార్యాలు చేస్తూ దేవునికి ఆయాసకరంగా నడుచుకుంటూ పేదలను దోచుకొనుచు అన్యాయస్తులుగా ఉంటూ దుర్మార్గులుగా ఉంటూ వారి యొక్క క్రియలు ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఆమోసు ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఓరకుండును. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలి అని దేవుని మాటలు మనకి తెలియపరుస్తున్నాయంటే, మౌనంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యెషయా ప్రవక్త చెబుతా ఉన్నాడు, ఆయన అరవడు కేకలు వేయడని చెబుతా ఉన్నాడు. అదేవిధంగా నిన్న దినాన మనం చెప్పుకున్నాం, యేసు ప్రభువుని పట్టుకొని ఆయనను ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ప్రధాన యాజకుల దగ్గర ఎన్నో నేరాలు ఆయన మీద మోపుతున్నా కానీ ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు, నోరు మెదపలేదని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, తన మీద అనేక రకాలైన నిందలు వేస్తున్నా కానీ యేసు ప్రభు వారు మాట్లాడలేదు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఆయన పిలాతు దగ్గర కూడా యేసు ప్రభు వారిని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఒక నేరస్తుడుగా ఆయనను పట్టుకొని తీసుకువెళ్ళారు. చూడండి, లేఖన భాగంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 3 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూసి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్లారు. ప్రధాన యాజకుల తర్వాత అక్కడ విచారించారు. అక్కడి నుంచి పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు పిలాతు దగ్గర నిలబెట్టి ప్రధాన యాజకులు ఎంతోమంది ఎన్నెన్నో నేరాలు మోపుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం అంటుంది ఏమంటుందంటే, మౌనం అనేది అంగీకారానికి సాదృశ్యంగా ఉందనే మాట లోకస్తులు చెప్తారు. కానీ దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డలకి కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడంటే ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతున్నా కానీ ఆయన మౌనంగానే అనేకమైన ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, ప్రధాన యాజకులు అంటే ఎవరు? సేవ చేసేవాళ్ళు, దేవుని సేవకులు, యాజకులు. ప్రత్యక్షపు గుడారములో దేవుని మందిరములో ముందు నిలుచుని దేవునికి సేవ చేసే ఆ ప్రధాన యాజకులు సహితము కూడా యేసు ప్రభు మీద అసూయపడి యేసు ప్రభుకి విరోధముగా అనేకమైన నేరాలు మోపే వారిగా వాళ్ళు ఉన్నారండి. ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావేమో. నీ మీద లేనిపోని నేరాలు మోపుతూ, నేరిపోని నిందలు వేస్తూ, గొడ్డగాల్చి మీద వేస్తూ చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే, మాటే కదా, ఒక మాట అంటే పోలా అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇతరుల మీద నేరాలు మోపుతూ ఉంటారు, ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటారు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరి మీద నిందలు వేస్తున్నావో, ఎవరి మీద నేరాలు మోపుతున్నావో వాటన్నిటికీ కూడా నీవు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు నన్ను ఎవడు అడుగుతున్నాడండి,
ఈరోజు నేను చెబుతున్న మాటలు నమ్ముతున్నారు. ఈరోజు నేను చెబుతున్న మాటలకి బట్టి నన్ను ఎవడు ఏం మాట్లాడలేదు అనుకొని చాలామంది తమ నోటికి పని చెబుతా ఉన్నారు. మంచిదేనండి. నీవు చెబుతున్న మాటలు, నీవేస్తున్న నిందలు, నీవు చేస్తున్న మరి నేరములు, ఇతరుల మీద వేస్తున్న నేరాలు ఈనాడు చాలామంది జీవితాలలో గమనించినట్టయితే దేవుని బిడ్డలు సైతము కూడా తమ యొక్క పొరుగు వారి మీద, తమ తోటి వారి మీద, తమ కుటుంబీకుల మీద, తమ సంఘస్థుల మీద, తమ సేవకుల మీద సహితము కూడా నేరాలు మోపే వ్యక్తులుగా ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే ఎన్నో నేరాలు మోపారంటండి. నేరాలు మోపారు, ఎన్నో నేరాలు, అనేకమైన నేరములు మోపగానే రాయబడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీ మీద కూడా అలాగే జరుగుతూ ఉందా? నీవు కూడా యేసు ప్రభు లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావా? నీ ఇంటి వారే, నీ సొంత వారే, నీ స్నేహితులే, నీ ఇరుగు పొరుగు వాళ్ళే, నీ సంఘస్థులే నీ మీద అనేక రకాలుగా నేరాలు మోపే వ్యక్తులుగా ఉంటున్నారా? ఈ ఉదయకాల సమయంలో గమనించాలి దేవుని బిడ్డలారా. ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో నేరాలు మోపితే పిలాతు అంటున్నాడు, ఏంటయ్యా వీళ్ళు ఇన్ని నేరాలు నీ మీద మోపుతా ఉన్నారు, నువ్వేం మాట్లాడవా అని చెప్పేసి పిలాతు అడుగుతున్నాడు. పిలాతు ఆయనను చూసి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్నో నేరములు మోపుచున్నారో చూడుమనెను. ఏంటయ్యా ఇన్ని నేరాలు నీ మీద మోపుతా ఉంటే, ఇంతమంది నీకు అనేకమైన మరి నేరాలు నీ మీద మోపుతూ ఉంటే నీవేంటి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావేంటి? యేసయ్యకు తెలుసు, జరగబోతున్నది తెలుసు, జరిగేది తెలుసు, జరిగిపోయింది తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన తండ్రి చిత్తానికి లోబడుతున్న వ్యక్తి. ఎంతమంది ఎన్ని నేరాలు మోపినా కానీ ఆయన నోరు మెదపకుండా మౌనంగా ఉన్నవాడండి. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ఏంటో ఎన్ని నేరాలు మోపుతున్నారు వీళ్ళందరని యేసు ప్రభుని పిలాతు అడిగినా కానీ ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపోయాడండి. యేసు ప్రభు వారు ఏ మాట మాట్లాడలేదండి. యేసు ప్రభు మీదే వాళ్ళు నేరాలు మోపుతా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధుడును నిష్కలంకుడును పాపులో చేరక ప్రత్యేకపరచబడిన దేవాది దేవుని మీదే ఎన్నో నేరాలు మోపుతున్నారంటే ఇక మనం ఎంతండి? మనం ఏ పాటి వారమో ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. ఆయన పాపుల్లో చేరక పరచబడిన వాడు. ఆయన గురించి వాక్యం చెబుతుంది, నా యందు పాపమున్నదని ఎవడు రూపించగలడని చెప్పేసి ఛాలెంజ్ చేసిన ఏకైక దేవుడండి ఆయన. గమనించగలుగుతున్నావా? నా యందు పాపముందని ఎవడు రూపించగలడని ఛాలెంజ్ చేశాడండి. పరిశుద్ధుడిగా జీవించాడు, పవిత్రుడిగా జీవించాడు, ఏ పాపం లేని వ్యక్తిగా జీవించాడు ఆయన. ఎంతమంది ఎన్ని నేరాలు మోపినా మౌనంగానే ఉన్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో కృంగిపోతున్నావేమో, బలహీనపడుతున్నావేమో, నిరుత్సాహపడుతున్నావేమో. అయ్యో నా మీద ఎన్నో నేరాలు మోపుతున్నారండి, ఎన్నో నిందలు వేస్తున్నారండి. ఈ లోకంలో మనుషుల యొక్క విధానం అదేనండి. భక్తిహీనులు, భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు పొరుగు వారి మీద నేరాలు మోపుతారు, పొరుగు వారి మీద నిందలు మోపుతారని జ్ఞాని అని సొలొమోను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబీకుల ఎడల, నీ సంఘస్థుల ఎడల, సమాజంలో ఉన్న నీ పొరుగు వారి ఎడల నువ్వు నిందలు మోపుతున్నావంటే నీవు భక్తి కలిగిన వ్యక్తివి కాదు, భక్తిలో దిగజారిపోయిన వ్యక్తివి. భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు పొరుగు వారి మీద, ఇతరుల మీద నిందలు మోపుతారండి, నేరాలు మోపుతూ ఉంటారు.